ఎంత పని చేసావు కావ్య అక్క, ఏంటి ఈ యొక్క దరిద్రమైన పని అని చాలామంది సన్ రైజర్ ఫ్యాన్స్ కావ్య గారిని క్వశ్చన్ చేస్తూ సన్ రైజర్స్ లీడ్స్ ఏదైతే ఉందో దాన్ని రిపోర్ట్స్ మీద రిపోర్ట్స్ కొట్టి ఎక్స్ ట్విట్టర్ ప్లాట్ఫామ్లో ఆ యొక్క అకౌంట్ని సస్పెండ్ చేయించారు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మన కావ్య మారన్ ఎవరైతే ఉన్నారో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది వరకు డెక్కన్ చార్జర్స్గా పిలిచే మన ఏకైక ఫ్రాంచైజ్ ఐపీఎల్ టీం ఏదైతే ఉందో ఫస్ట్ విన్నింగ్ డెక్కన్ చార్జర్స్ 2008లో ఫస్ట్ విన్ అయింది డెక్కన్ చార్జర్స్ అనమాట. సో అటువంటి డెక్కన్ చార్జర్స్ ఈసారి అంటే డెక్కన్ చార్జర్స్ యొక్క పేరు అనేది సన్ రైజర్స్ హైదరాబాద్గా మారడం జరిగింది. దాన్ని మన సన్ టీవీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో కళానిధి మారన్ యొక్క కూతురు కావ్య మారన్ ఈ యొక్క ఫ్రాంచైజ్ని కొనుగోలు చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ని. సో ఆ యొక్క డెక్కన్ చార్జర్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్గా మార్చి వీళ్ళైతే దాన్ని పర్చేస్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఏకైకమైన కీలకమైన ప్లేయర్ వచ్చేసే డేవిడ్ వార్నర్. సో డేవిడ్ వార్నర్ గురించి క్లియర్ కట్గా చెప్పాలంటే ఆ యొక్క వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఆస్ట్రేలియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద డేంజరస్ బ్యాట్స్మెన్ అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. సో అటువంటి డేంజరస్ బ్యాట్స్మెన్ కెప్టెన్సీలో వీళ్ళైతే 2016లో కప్ అయితే కొట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. వీళ్ళు ఇప్పటి వరకు ఇంకొక కప్ కూడా చేయలేకపోతున్నారు. అండ్ ఎంత హైయెస్ట్ స్కోర్లు కొట్టినా లాస్ట్ 2 years నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఆ యొక్క టీమ్ ఎఫర్ట్స్ అనేవి సరిగ్గా అప్లై అవ్వక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం వల్లే వీళ్ళు సెమీఫైనల్స్కి వచ్చినా సరే ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు నిరాశతో. సో వీళ్ళు కప్పు కొట్టాలని కోరుకుంటూ అసలు యాక్చువల్గా ఇష్యూ ఏం జరిగింది అనేది మనం చూస్తే ఇంగ్లాండ్లో మనకి తెలిసి ఇంగ్లాండ్లో జరిగే ది 100 ఏదైతే ఉందో ది 100 అనే ఒక లీగ్ మెన్స్ లీగ్ ఏదైతే ఉందో ఆ యొక్క మెన్స్ లీగ్ అంటే ఇప్పుడు ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా ఇటువంటి ఐపీఎల్ లాంటి ఫ్రాంచైజీని స్టార్ట్ చేసి అక్కడ ప్లేయర్స్తో ఆడించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకు కొంతమంది ఇండియన్ యంగ్స్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఆడుతూ ఉంటారు. సో చెన్నై సూపర్ కింగ్స్ టీంని తీసుకుంటే అక్కడ టెక్సస్ సూపర్ కింగ్స్ అని ఉంటుంది. సో ఇటువంటి టీమ్స్ అనేవి ఇతర దేశాల్లో ఉన్నాయి. అలాగే ఇంగ్లాండ్లో ది 100 ఏదైతే మెన్స్ లీగ్ ఏదైతే ఉందో ఆ మెన్స్ లీగ్లో సన్ రైజర్స్ లీడ్స్ అనే ఒక టీం అయితే ఇది వరకు దాని పేరు వచ్చేసి నార్దర్న్ చార్జర్స్ అని ఉండేది. సో ఆ యొక్క నార్దర్న్ చార్జర్స్ని ఇక్కడేమో డెక్కన్ చార్జర్స్ని సన్ గ్రూప్ అధినేత మన కళానిధి మారన్ గారు కళానిధి మారన్ గారి కూతురు కావ్య మారన్ గారు ఈ యొక్క ఫ్రాంచైజెస్ని తీసుకున్నారు. ఈ డెక్కన్ చార్జర్స్ని ఏమో సన్ రైజర్స్ హైదరాబాద్ చేశారు. అక్కడేమో ఆ నార్దర్న్ చార్జర్స్ని సన్ రైజర్స్ లీడ్స్గా మార్చడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్గా ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కావ్య గారు నిన్న చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ ఆయనని కావ్య గారు సన్ రైజర్స్ లీడ్స్కి 1,90,000 £1,90,000 అండ్ దాంతోపాటు 2,34,00,000కి వీళ్ళైతే ఆ యొక్క అబ్రార్ అహ్మద్ని పాకిస్తాన్ ప్లేయర్ని పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ని పర్చేస్ చేయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ అంటేనే టోటల్ ఇండియాలో ఒక ఫేవరెట్ అంటే తెలంగాణలో ఒక ఫేవరెట్ సిటీ అనమాట. ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైనది హైదరాబాద్ అనేది. సో అటువంటి హైదరాబాద్ని తమిళ వాళ్ళు కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు తెలుగు స్టేట్స్లో సిఎస్కేకి ఆర్సీబీకి ఎంతైతే సపోర్ట్ ఉంటుందో అంటే అక్కడ ధోనీని ఇక్కడ విరాట్ కోహ్లీ గారిని అటువైపు రోహిత్ శర్మ గారిని చూసి ఎంతైతే ఫ్యాన్స్ అవుతారో ఇక్కడ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ని అంతే ఈగర్గా అంతే ఓన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు స్టేట్స్లోనే కాదు ఇతర స్టేట్స్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి
మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇటువంటి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ ని వీళ్ళు కొన్నా సరే చాలా మంది ఇంకా హ్యాపీగా ఓకే కావ్య గారు కొన్నారు, వీ హ్యావ్ టు సపోర్ట్ అనే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నప్పుడు ఇప్పుడు 2026 స్టార్ట్ అవుతుంది. ఒక మంచి నూతన జోష్ అయితే ప్రతి ఒక్కళ్ళలో వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది సన్ రైజర్స్ మ్యాచ్ తో. అటువైపు ఆర్సీబీ ద డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆఫ్ 2025, ఇటేమో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఫస్ట్ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మేనేజ్మెంట్ అయితే కల్పించింది. బట్ అంతా బానే ఉంది. ఇంకా ఫ్యూచర్ జోష్ లో మేము ఉంటే కావ్య గారు ఇటువంటి పొరపాటు ఎలా చేశారు? ఎందుకంటే 2009 నుంచే ఐపీఎల్ లో మనకి చూసుకుంటే కంప్లీట్ గా పాకిస్తాన్ ప్లేయర్స్ మేము ఈ దేశంలో ఆడమని సవాల్ చేస్తూ చాలా వెటకారంగా చాలా గట్టిగా అధికారికంగా వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. మేము మీ ఇండియా ప్రీమియర్ లీగ్ లో మేము ఆడాల్సిన అవసరం మాకు లేదని 2009లో వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు. సో దాని తర్వాత కూడా భారత్ లో ఇతర ఫ్రాంచైజీలు ఎవరైతే ఉన్నారో అక్కడ మనం చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళు ఇతర భారత ఫ్రాంచైజీస్ ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్లేయర్స్ ని కొనుగోలు చేయడమే ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు చేసిన యొక్క డేర్ ఏదైతే ఉందో, వాళ్ళు చేసిన ఆ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఇండియాలో మేము ఆడమని చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెట్టింట వైరల్ అవడమే కాకుండా అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుతూ ఎవరిని తీసుకోకుండా పాకిస్తాన్ ప్లేయర్స్ ని రద్దు చేయడం జరిగింది. ఈవెన్ బ్యాన్ కూడా చేశారు. సో అదంతా మనకి తెలిసిందే. ఎందుకంటే పాకిస్తాన్ మన ఇండియాకి ప్రత్యక్ష శత్రువ దేశం. సో World War III జరిగినా సరే ఒకవేళ ఇండియా ఇన్వాల్వ్ అయితే పాకిస్తాన్కి ఎప్పటికీ ఆపోజిట్ గానే నిలుస్తుంది తప్ప పాకిస్తాన్తో ఎప్పుడు కలవాలనుకోదు. ఆల్రెడీ మనం కలవాలని చూసినా ఆ పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఉన్న ఆ ద్వేషం ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటికీ వ్యక్తపరుస్తూనే ఉంటారు. ఈవెన్ ఇట్స్ అ క్రికెట్, ఇట్స్ అ హాకీ, వాట్ ఎవర్ ద స్పోర్ట్ ఇట్ మే బి. సో ఇక్కడ వరకు మనకు క్లియర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇటువంటి World War III వస్తుందేమో అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారో అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంటే ఇక్కడ కావ్య గారు వచ్చి అబ్రార్ కార్ని ఇన్ని 2.34 కోట్లు పెట్టి కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్? 190,000 పౌండ్స్ పెట్టి కొనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్, ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కాదు, టోటల్ ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కావ్య గారి మీద విరుచుకు పడ్డారు. నిన్న ఈ యొక్క ప్లేయర్ ని నిన్న అనౌన్స్ చేయంగానే సన్ రైజర్స్ లీడ్స్ అని ఒక అకౌంట్, అఫీషియల్ అకౌంట్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళైతే ఈ అబ్రార్ అహ్మద్ ని డైరెక్ట్ గా ఓపెన్ గా మేము ఇతన్ని కొనుగోలు చేశాము అని చెప్పి లెగ్ స్పిన్నర్ గా పాకిస్తాన్ లోగోతో ఈయనని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సన్ రైజర్స్ లీడ్స్ కి. ఇది ఎప్పటికీ మంచి సూచకం కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈమెపై విరుచుకుపడి ప్రతి ఒక్కళ్ళు ఆ సన్ రైజర్స్ లీడ్స్ ని రిపోర్ట్స్ మీద రిపోర్ట్స్ కొట్టారు. టోటల్ ఇండియా కలిసి డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు కదా అన్నట్టు టోటల్ ఇండియా రిపోర్ట్స్ కొడితే ఆ అకౌంట్ ఎలాన్ మస్క్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. డైరెక్ట్ గా ట్విట్టర్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క అకౌంట్ అయితే సస్పెండ్ అయిపోయింది. అందుకే మనకి శత్రుత్వ దేశం మనం ఎప్పుడు కలవాలనుకున్నా వాళ్ళు కలవనప్పుడు మన ఇండియాలో ఉంటూ మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ని కొని ఇటువంటి సన్ రైజర్స్ లీడ్స్ అనే ఒక పేరు పెట్టి అక్కడ ఇటువంటి పాకిస్తాన్ ప్లేయర్ని కొంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? సో ఇదే ఒక కాంట్రవర్సీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ పాకిస్తాన్ ప్లేయర్ని తీసుకోవడం కరెక్టేనా? నాకు తెలిసి 100% రాంగ్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ యొక్క జడ్జ్మెంట్ ఏంటో కూడా మాకైతే తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.